రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. Hello, good evening. Welcome to Sunflower Detergent Soap DJ Kirak Dance Show. Co-presented by Villan Western Brief. Cash Josh Kalisina Kirak Dance Show DJ. Okay, good evening judges. Oka super entry తో వచ్చేసారు. మన రౌండ్ స్టార్ట్ చేద్దామా? యా. లాస్ట్ వీక్ అయిపోయేసరికి రవి మీ కిటీలో ఉంది 15 lakh rupees అండ్ లాస్ట్ ఇయర్ మీ దగ్గర కూడా 15 lakh rupees ఉన్నాయి. సో మన ఫస్ట్ రౌండ్ ఇస్ వర్త్ 1 lakh rupees అండ్ ఆ 1 lakh జడ్జెస్ ఇచ్చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ కి ఎవరు ఫస్ట్ పార్టిసిపెంట్ ని పంపిస్తున్నారు? ఈ రోజు అయితే నేను పంపిస్తాను. అదే నీకే ఇస్తున్నా, అడుక్కోకు, నీకే ఇస్తున్నా. లాస్ట్ ఇయర్ నువ్వు ఎవరిని పంపిస్తున్నావు నీ టీమ్ లోంచి? ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే మా టీమ్ లో రమ్యశ్రీ ఇస్ బ్యాక్ అన్నమాట. హెల్త్ బాలేక లాస్ట్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. సో ఈ రోజు తన పర్ఫార్మెన్స్ తో అందరిని మెస్మరైజ్ చేస్తుంది. సో రమ్యశ్రీ బాగా చేయాలి. ఆల్ ది బెస్ట్. సో లెట్స్ వెల్కమ్ రమ్యశ్రీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. Say.
గీతాలే చలో సంగీతికాయ్ సంగీతికా సంగీతికాయ్ సంగీతికా మధుర సంగీత సుధా పాపన్ని తానే పెంచి పాడే తల్లి దానే హాయి మమత రాగాలు కదా కోవన పడితే ఆ కొండకు నా హాయి పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి Sada, how did you like Ramyashri's? వెల్కమ్ బ్యాక్ రమ్యశ్రీ. థ్యాంక్ యూ. ఏమైంది, ఎక్కడున్నావు? ఎన్ని ఎపిసోడ్స్ వి మిస్డ్ యూ సో మచ్. చికెన్ ఫాక్స్ వచ్చింది. ఇప్పుడు బాగున్నావా? బాగున్నాను. రెయిన్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వి వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ యూ మోర్ అండ్ సడన్ గా నువ్వు డిసపియర్ అయ్యావు. సో గ్లాడ్ యువర్ బ్యాక్. చాలా బాగుంది. నీ ఎక్స్ప్రెషన్స్ తో ప్లే చేశారు మాస్టర్ గారు. ఎక్కువ మూవ్మెంట్స్ కూడా స్వీట్ గా ప్లెజెంట్ గా ఐ ప్లీజింగ్ గా ఉంది పర్ఫార్మెన్స్ మొత్తం. నాకు ఒకటి ఈ కార్ట్ లో వేసిన తర్వాత మూవ్మెంట్స్ రిస్ట్రిక్ట్ అయినట్టు నాకు అనిపించింది. అంటే కాసేపటికి ఓకే, తర్వాత కోరస్ వస్తుంది కదా, ఆ కోరస్ కైనా ఎందుకంటే అంత ఎనర్జెటిక్ కోరస్ కి నువ్వు ఆడితే ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్ ఉంది. ఆ కోరస్ లో కూడా నువ్వు లోపల మామూలుగా ఈ మూవ్మెంట్ చేసావు. సో అక్కడ నాకు కొంచెం ఇది, తర్వాత మళ్ళీ తిరిగేది అన్ని చాలా బాగుంది. నైస్, కీప్ ఇట్ అప్, ఇంకా బాగా చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. శేఖర్ మాస్టర్. నాకైతే ఒక చిన్న సైజ్ మూవీ సాంగ్ చూసినట్టు ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. కొరియోగ్రఫీ కొన్ని ప్లేసెస్ లో చాలా బాగుంది. చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. బాగుంది. టాలెంట్ మాస్టర్. చాలా గుడిగా చాలా క్యూట్ గా ఉండింది. నీ ఇంట్రడక్షన్ బాగుండింది, బాయ్స్ పర్ఫార్మెన్స్ బాగుండింది, వాళ్ళ కాస్ట్యూమ్స్ చాలా క్యూట్ అండ్ వెరీ నీట్ అండ్ క్లీన్ గా ఉండింది. థ్యాంక్ యూ సార్. ఇంకా పోను ఇంకా బాగా కొంచెం కష్టపడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రవి, నీకెలా అనిపించింది? ఎంత కూల్ గా అలా స్టార్ట్ అయ్యి అలా తెలియకుండానే మన ఫేసెస్ లో ఒక స్మైల్, అలా మంచి పర్ఫార్మెన్స్. 100% న్యాయం చేసావు పాటకి. ఫంటాస్టిక్. లాస్య. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు క్యూట్ ఏంజిల్ వచ్చేసింది. ఎందుకంటే గజనీ సాంగ్ ఉంది కదా, అది సూపర్ గా చేసింది. మళ్ళీ దాని తర్వాత కనిపించకుండా పోయినందుకు ఎంత బాధేసిందో. బట్ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. సో రవి రమ్యశ్రీని బీట్ చేయడానికి నీ టీమ్ లోంచి ఎవరిని పంపిస్తారు? ఈజీగా బీట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఆ పాపకి దడదడలాడించడానికి వస్తుంది. నాకు దడదడలాడుతుందా? ఓకే, మా టీమ్ లో పర్ఫెక్షన్. అసలు వేసుకున్న కాస్ట్యూమ్ కి కరెక్ట్ డాన్స్ చేయాలంటే సైలెంట్ కూర్చుంటది, సైలెంట్ కిల్లర్. స్టేజ్ మీదే చూపెడతా అంటది తడాక. ఇట్స్ భానులతిక. ఓకే, సో లెట్స్ వెల్కమ్ భానులతిక ఫ్రమ్ రవిస్ టీమ్.
బ్రతకాలంటే బాద్షా కిందుండాలి, చావాలంటే బాద్షా ముందుండాలి. తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. ఓకే సో భానులతిక పర్ఫార్మెన్స్ గురించి సదా. భానులతిక, లేడీ డాన్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే లాస్ట్ టైం మనం చెప్పాం పవర్ లేదు, ఎనర్జీ లేదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలని. ఈసారి అది అన్ని పూర్తిగా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా చేసావు. కానీ ఎక్కడెక్కడో మళ్ళీ నువ్వు ఏదో డిస్ట్రాక్ట్ అవుతావు, నాకు తెలీదు ఎందుకు. అక్కడ గన్ తీసుకున్నప్పుడు మూమెంట్ చేసావు, బాయ్స్ హెవీగా చేస్తున్నారు, నువ్వు కొంచెం మళ్ళీ లైట్ గా చేసావు కదా. అలా చేయకూడదు, ఒకే లెవెల్లో అన్ని వెళ్ళిపోవాలి. మీతన్ని చాలా బాగుంది. ఆ ఫార్మేషన్స్ బాయ్స్ తో ఫైర్ తో ఆ బైక్ చేయడం అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ టైం చూసాను నేను. సో దట్ వాస్ రియల్లీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. నైస్. కీప్ ఇట్ అప్, కీప్ డూయింగ్, కీప్ వర్కింగ్ హార్డర్ అండ్ హార్డర్. ఇంకా కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. ఓకేనా? ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్ మన భానులతిక పర్ఫార్మెన్స్ గురించి. లాస్ట్ చూసిన దాని మీద ఇప్పుడు చాలా బాగా చేసావు అమ్మా. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. చార్లీ ప్లీజ్ కమ్ ఆన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఆ బైక్ ది ఆ ఫైర్ రావటం. భానులతిక బాగా చేసావమ్మా. ఇంకా 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 బాగా చేయాలి. ఓకే, చాలా బాగుంది చార్లీ. తరుణ్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? కాస్ట్యూమ్, బాయ్స్ కాస్ట్యూమ్స్, ఫైర్ వర్క్స్, తర్వాత మోటార్ సైకిల్ అదంతా బాగానే ఉంది. కానీ మజా సూపర్ గా ఉండింది. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అక్కడెక్కడ కొంచెం మిస్ఫైర్ అయ్యావు. ఇంకా బాగా ట్రై చేయండి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ తరుణ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇయర్ నీకు నచ్చిందా? ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ కంటే ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. బట్ అక్కడక్కడ నాకు అనిపించింది కొంచెం ఎనర్జీ డ్రాప్ అయినట్టు అనిపించింది. ఎక్కడెక్కడ అక్కడక్కడ అంటే డాన్స్ మధ్యలో ఎక్కడెక్కడ స్పెసిఫిక్ గా చెప్పాలి. లాస్ట్ ఇయర్ మాస్టర్ చెప్పారు కదా అలా. రా తీసుకొని రమేష్ తీసుకొని రా. ఎక్కడెక్కడ నచ్చలేదు చెప్పు నీకు దమ్ముంటే. స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వాక్ చే. ఓకే సో ఓటింగ్ టైం. జడ్జెస్ ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చింది, భానులతిక ఆర్ రమ్యశ్రీ? రమ్యశ్రీది నేను చెప్పినట్టు చాలా ఐ ప్లీజింగ్ గా ఉంది. కొరియోగ్రఫీ, స్టేజ్ యూటిలైజ్ కూడా చాలా బాగా చేశారు. డాన్సర్స్ చాలా బాగా చేశారు. రమ్యశ్రీది ఒకే పోర్షన్ అది ఆ కార్ట్ లో ఉన్నప్పుడు నాకు అంతగా నచ్చలేదు. భానులతిక లాస్ట్ టైం కంటే చాలా బాగా చేసింది. కానీ సాంగ్ కి కావాల్సింది ఉండే ఇంకా ఎక్కడో ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడెక్కడ డ్రాప్ అయిపోతుంది. అందుకే మై ఓట్ గోస్ టు రమ్యశ్రీ. శేఖర్ మాస్టర్, మీ ఓట్ ఎవరికి, భానులతిక ఆర్ రమ్యశ్రీ? ఇద్దరు బాగా చేయాలి. ఫస్ట్ రాగానే రమేశ్వరి వావ్ చాలా రోజుల తర్వాత చాలా బాగా చేస్తా అనుకున్నా. ఓకే, నీట్గా ఉంది. భానులతిక, నీకు ఎనర్జీ చాలా కావాలమ్మా. కంపేర్ చేస్తే నాకు ఇద్దరు ఒకే లెవెల్లో ఉన్నారు. కానీ కొరియోగ్రఫీ మాత్రం భానులతిక కొరియోగ్రఫీ నాకు కొంచెం బాగా నచ్చింది. మై ఓట్ గోస్ టు భానులతిక. తరుణ్ మాస్టర్, మీ ఓట్ ఎవరికి? వీళ్ళిద్దరూ బాగానే చేశారు. మజా ఎందులో ఎక్కువ వచ్చింది? భానులతిక పర్ఫార్మెన్స్ మజాగా ఉండింది. ఓకే సో రవి, కంగ్రాచులేషన్స్. మీ కిటులో ఇప్పుడు 16 lakh rupees. లాస్ట్ ఇయర్ నీ దగ్గర ఇంకా 15 lakhs ఉన్నాయి. యూ హావ్ టు బకప్. రవి, నువ్వు రౌండ్ 2 కి ఎవరైతే ఓడిపోతారో పనిష్మెంట్ ఇవ్వని. నాకు అది నచ్చింది. లాస్ట్ ఇయర్ అది తుడిచింది. అంటే పనిష్మెంట్ నాకే రావాలి అంటే రవి కాళ్ళు నొక్కాడు కదా, అవి కూడా నాకు నచ్చింది. సో నాకు కూడా అలాంటివి కావాలి. రవి లాస్ట్ ఇయర్ ఓడిపోతే ఏం చేయాలి?
అదే అప్పుడు ఆలోచించి చెప్తా నేను. నేను కూడా ఎక్కువగా నా బుర్రకి పదును పెట్టి ఆలోచించాలి. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ లో 1 lakh rupees జడ్జెస్ ఇచ్చేసారు. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ లో రవి నీ టీం నుంచో లాసా టీం నుంచో మనీ ఎక్స్చేంజ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ our round number 2 with 2 lakh rupees. సో లాస్యా నువ్వు పంపిస్తున్నావా? నేనే పంపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి నువ్వు పంపించేది? ఇక్కడ నేను డిసైడ్ అయిపోయా. అల్లరికి మారు పేరు, నీ మారు పేరు. నిహారిక, ఆల్ ది బెస్ట్. సో లెట్స్ వెల్కమ్ నిహారిక ఫ్రమ్ రవిస్ టీమ్.
నాకైతే సో క్యూట్ గా ఉంది. హౌ డిడ్ యు లైక్ ఇట్ శేఖర్ మాస్టర్? నిహారిక, ఎస్ మాస్టర్. నీ స్మైల్ కే పడిపోతారమ్మా. థ్యాంక్ యూ మాస్టర్. నువ్వు డాన్స్ చేయవసరం వచ్చి ఆ అని స్మైల్ ఇస్తే చాలు. మీ కొరియోగ్రాఫర్ చాలా స్మార్ట్. నీ బాడీ లాంగ్వేజ్ ఏ టైప్ సాంగ్ సూట్ అవుతాయో అయ్యే తీసుకుంటున్నాడు. నిహారిక కోరియోగ్రాఫర్ ప్లీజ్. బాగుంది, చాలా బాగుంది. మంచి తెలివిగా చేపిస్తున్నా. థ్యాంక్ యూ. కానీ తనతో వేరే కొత్తగా కూడా ఏదైనా ట్రై చేయి. ఎస్ సార్, ఎస్. ఒకసారి చూడాలనుంది. ఎస్, నెక్స్ట్ టైం. కానీ ఇప్పుడు చేసింది మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది బాయ్స్ అంతా ఉండి బిగినింగ్ టక్ 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 చాలా బాగా నచ్చింది కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. ఇంకోటి 3 డైమెన్షన్ చేశారు. అక్కడ బాయ్స్ ఒక మూమెంట్, ఇక్కడ 2 బాయ్స్, ఇక్కడ 2 బాయ్స్ ఒక మూమెంట్. గొడవలతో మొదలై తగువులతో బిగువై తిరిగిన పరిచయమే నీదే నాది. అంతా బాగుంది ఆ సీక్వెన్స్ అంతా. థ్యాంక్ యూ. ఇంకా వేరే ఏదో చూడాలనుకుంటున్నాను. ఎస్ సార్, నెక్స్ట్ టైం ఐ విల్. ఓకే, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. సదా, హౌ డిడ్ యు లైక్ నిహారికాస్ పర్ఫార్మెన్స్? చాలా బాగా చేసావు నిహారిక. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం ఆ జోన్ తో బయట వెళ్తే బాగుంటుంది. మొత్తం అన్ని అమ్మాయి క్యూట్నెస్ తోనే ప్లే చేసినట్టు అవుతుంది, విచ్ ఇస్ హర్ ఫార్టీ ఫర్ షూర్. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది. సో అమ్మాయికి ఎందుకు ఆ రిస్ట్రిక్షన్ ఉండాలి, ఆ బాగా చేస్తుంది కాబట్టి అదే ప్రతి ఎపిసోడ్ చేయడం అవసరం లేదు. సో వీ వాంట్ టు సీ హర్ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్ ఫ్రమ్ నెక్స్ట్ टाइम ऑनवर्ड्स. आपने बहुत अच्छा किया. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. సరణ్ మాస్టర్, యువర్ కమెంట్. ఆ ఇంట్రడక్షన్ అంత బాగుండింది. సెకండ్ మ్యూజిక్ వాస్ లిటిల్ డల్, కొరియోగ్రఫీ వైస్ వాస్ కొంచెం డల్ గా ఉండింది. బట్ స్లోలీ ఇట్ టుక్ ఆఫ్. జతిన్ ఎంట్రీతో మొత్తం కోఆర్డినేషన్ మొత్తం చేంజ్ అయింది. అంటే థర్డ్ మ్యూజిక్ లో సెకండ్ చరణంలో అంతా ఇట్ టుక్ ఆఫ్. ఎస్. లిమిటేషన్స్ తక్కువ ఉండేటప్పటికి కోరియోగ్రాఫర్స్ ఇట్స్ అ బిగ్ టాస్క్. కొంచెం ఏదైనా డిఫరెంట్. నెక్స్ట్ టైం ఐ విల్ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, సో రవి టీం నుంచి నిహారిక వచ్చేసింది. లాస్యా, దీనికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? ఆన్సర్ ఉంది నా దగ్గర. ఎవరు డైలాగ్ చెప్తే రవికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో. ఒక్కసారి కూడా దిమ్మ తిరగలే. డైలాగ్ చెప్పంటే ఆడిని ముఖం చూస్తాడు. హలో, ఈసారి పర్ఫార్మెన్స్ చూస్తే దిమ్మ తిరుగుతుంది. వచ్చేసరి మా చిట్టి పుడతాడు. రామ్ చరణ్ తేజ్. నిహారిక कैसा बोलता राम चरण? 1 సెకండ్. రామ్ చరణ్ తేజ్. ఆ పేరంటేనే బ్రాండ్, అందరు నేర్చుకున్నారు. అట్లనే ఉంది ఆడ కూడా. పంపించేస్తున్నాను మా చిట్టి పుడతండి రామ్ చరణ్ తేజ్. లెట్స్ వెల్కమ్ రామ్ చరణ్ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయ మందువే గంధపు గాలిని తలుపులు వాపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియానాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలులే, అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవే. లేదని చెప్పా నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే.
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని అద్దాల ఊయల బింబమూగే చలి నువ్వు తేల్చి చెప్పవే పిల్ల లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి కవేటాడొద్దే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది సూర్యుడు మెచ్చే నీ కనులే చలి విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగా రావే చేయమందువే ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా. సరే ఇంకేదైనా డైలాగ్ ఉందా? ఇప్పుడే అడిగేస్తున్నాను చెప్పు. డైలాగ్ కాదు మా చెర్రీ ఒకటి చెప్తాడు. చెర్రీ ఏదో ఇమిటేట్ చేస్తానన్నావు కదా, చేస్తావా? ఎవరిని ఇమిటేట్ చేస్తున్నావు? నాకు కూడా చెప్పలేదు. నన్ను చంపేస్తాను. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ కూడా నేను కూడా వస్తా. చెయ్యవా చూస్తా. DJ Crack Dancer co-present by Villain Breeze. ఇంకెవరిని ఇమిటేట్ చేస్తానన్నా? సరే మ్యామ్. సత్తా అని కూడా ఇమిటేట్ చేస్తాడట. చేయనన్నా వెయ్య వెయ్య వెయ్యు వెయ్యు శేఖర్ మాస్టర్ది చెయ్. రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పాప టాపులేసి పోందే పాప. మాస్టర్ ఎవరు కంపోజ్ చేసింది? సైతేజ మాస్టర్. నువ్వే కంపోజ్ చేసావా? ఎస్ సార్, నేను నా ఫ్రెండ్ సార్. ఎవరు అతని పిలువు? చిట్టి. అంత ఆనందించకండి, తిట్లు పడుతున్నాయి. ఆయన సీరియస్గా ఉన్నాడు. మంచి డాన్సర్స్, మంచి మేకప్ వేశారు, ప్రొడక్షన్ మంచి కాస్ట్యూమ్ ఇచ్చారు. ఇలా చేస్తారా మీరు? ఏమిటా మీ ఇద్దరికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. రండి. ఏమిటా ఇది కంపోజింగ్? ఇది బెస్ట్ ఊపొస్తుంది. సదా, how did you like Charan Tej's performance? చాలా నచ్చింది నాకు. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న బీట్, లిరిక్స్ అన్ని చాలా బాగా చేశావు. సో వెరీ నైస్. ఒకటి లిఫ్ట్ చేసి ఫ్లిప్ ఏదో చేశారు. వెరీ నైస్.
శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. రారో రారో నా శివకాశి రాజేసి సిగ్గుపేస్తే చాబులేసి పోతే పోతే పోటా బులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా వెంట పక్క ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్ద పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో కొత్త చరణ్ చూసాను నేను ఈ సాంగ్లో. ఆ ఫీల్ వెళ్ళి దాన్ని తీసుకొని నా ఫైనల్ పోజ్ ఇంకా బాగా నచ్చింది. ఆడు ఫీల్తో చేశాడు అది. ఏమి చేయమందువే. చాలా బాగుంది అయితే. థ్యాంక్ యూ సార్. ఇంకోటి స్టెప్స్ నుంచి ఆడు దూకాడు కదా, మైండ్ బ్లోయింగ్. డాన్సెస్ చాలా బాగా చేశారు. సూపర్ సూపర్. రవి, రామ్ చరణ్ చాలా బాగా డాన్స్ చేశాడు కదా. చాలా బాగా చేశాడు. వస్తున్నా పిలిక కట్ చేయనికి ఇప్పుడు. నిహారికని తీసుకొని రా, మనకి ఓటింగ్ ఉంది ఇప్పుడు. ₹2,00,000 worth second round. Let's see who will give the money to which team. First vote ఎవరిది తీసుకుందాం? నువ్వు చెప్పు ఎవరు తీసుకుందాం. నువ్వు చెప్పు, నీ ఇష్టం. బేబీ బేబీ నిహారిక. నిహారిక అంటే మాట్లాడుతుంది అయ్యా ఆవిడ. నిహారిక కామా ఉంది, ఇంకా ఎంత పెద్ద స్పీచ్ ఉంది. ఇప్పుడు ఓటింగ్ మేడం. ఓకే, అయితే చరణ్ తేజ్. శేఖర్ మాస్టర్. నా పేరు రామ్ చరణ్ తేజ్. Okay, so 2 votes go to Ram Charan Tej. Congratulations. Tarun Master, me vote. Definitely Ram Charan. Yay! Thank you, Master. కాటు కెట్టాబంటే టాపులేసి పోతే కాటులేసాబంటే చాపులేసి పోతే గోడే దుకాబంటే చాపులేసి పోతే డోరే కొట్టాబంటే టాపులేసి పోతే టాపులేసి పోతే టాపులేసి పోతే. Okay, so second round కూడా అయిపోయింది. ఇప్పుడు let's enter into the third round, which is worth ₹3,00,000. Okay, so third round లో రవి నువ్వు ఫస్ట్ కంటెస్టెంట్ ని పంపిస్తున్నావా? నేనే ఫస్ట్ గా పంపిస్తున్నాను. ఇప్పుడే నిహారిక డాన్స్ లో అలా ప్రభాస్ లాగా స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అలా వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ తరుణ్ మాస్టర్ ఫేవరెట్ సాంగ్ మీద ఎంచుకున్నాం ఆ పాటని. తరుణ్ మాస్టర్, దిస్ సాంగ్ ఇస్ ప్యూర్లీ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ రవీస్ టీమ్, ఇస్ డెడికేటెడ్ టు యూ. మా నుంచి మీకు మాస్టర్. ఆ పాట ఏంటో సర్ప్రైజ్ పాట బై జతిన్. ఓకే, సో మా అందరికి చూడాలనుంది తరుణ్ మాస్టర్ కి డెడికేట్ చేసిన బ్యూటిఫుల్ సాంగ్ మన జతిన్ డాన్స్ చేస్తుంటే. సో ప్లీజ్ వెల్కమ్ జతిన్. నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న తిల్లనా తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్ననా ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు
ఎర్రపాటి కుర్రోళ్ళంత ఎనకాల ఉంటే నల్ల పిల్లగాళ్ళే కోరి మనసివ్వనేలా నల్ల నల్ల మేఘంలోనే నీరుంటదంట నల్లవాడి గుండెల్లోనే తలదాచుకుంటా మారాల చేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల మందార పువ్వల్లే ఎర్రబారి సందేళ చక్కనమ్మ కౌగిట్లో చిక్కుకుంటే వేళ పిన్ను పట్టి ఏకంగా వెన్నదోచుకోవాలా కట్టు దాటి గోదారల్లి నిన్ను ముంచి వేయాల చిక్కు చిక్కు చిందై చిక్కు చిక్కు చిందై చిక్కు చిక్కు చిందై తిల్లనా నీ పెదవులను తేనా టక్ టక్ ఇచ్చే తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్ననా ముద్దు సాలెదిన అది ఎంత చిల్లదైనా చక్కు చక్కు ఇచ్చే అన్ననా ఓకే సో ఇది తరుణ్ మాస్టర్ కోసం డెడికేషన్ అన్నారు ఎంత బాగా చేశారో క్యూట్ క్యూట్ గా ఫుల్ ద్వారకాని తెచ్చేసారు ఇక్కడికి అంశు ఈ మణిపూరి స్టైల్ తర్వాత ఫెదర్స్ తర్వాత గోపి రాధా సో నైస్ ఫెంటాస్టిక్ యూ డిడ్ తరుణ్ మాస్టర్ నేను ఒక పిచ్చి రజనీకాంత్ ఫ్యాన్ ని ప్లీజ్ టెల్ మీ నో హౌ వాస్ ఇట్ వెన్ యు వర్ కొరియోగ్రాఫింగ్ ఫర్ తలైవా యాక్చువల్లీ ఈ సాంగ్ వచ్చి బిగినింగ్ రిథమ్ ఉంది కదా జింగ్ చక్క జింగ్ చక్క జింగ్ చక్క జింగ్ చక్కని ఇచ్చాడు. సాంగ్ కంపోజ్ చేయాలి, ఎల్లుండి షూటింగ్. ఒక సెట్ చెప్పాను, సెట్ అంతా వేశారు. రేపు షూటింగ్ అంటే ఈ రోజు ఈవినింగ్ 3 o'clock రెహమాన్ స్టూడియోకి పిలిచి మాస్టర్ వినిపించాడు. స్టూడియో నుంచి బయటికి వచ్చిన తర్వాత సెట్ గిట్ అంతా ఆపండి అన్నారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇది కాదు, అది వేరేలాగా చేయాలి అని. తర్వాత డైరెక్టర్ బాలచంద్ర గారు, కెఎస్ రవికుమార్, రజనీ గారు అందరూ కూర్చొని దీన్ని డిజైన్ చేసి మళ్ళీ ఒక 3-4 days తర్వాత ఏవిఎం స్టూడియోలో సెట్ వేశాం. దట్ వాస్ అన్ ఎక్స్పెరిమెంట్ బికాస్ ఆ పాట చూసిన తర్వాత రెహమాన్ కాల్ మీ అండ్ సెడ్ మాస్టర్ యు డామినేటెడ్ మై సాంగ్. That even in the 100th day function also Rahman said that. తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నన్నా. తిల్లనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నన్నా. My second best song was Uppu Karuvaadu Uravecha Sodu. So that also I shared with Rahman, and of course things started moving, went on till I got a state award for it. Wow. But choreography is outstanding. Boys makeup bound in the, and your dedication towards the song was fantastic. Sada, what do you feel about this song? రజనీ సార్, మీనా గారు, నాకు చాలా నచ్చింది సాంగ్ ఇది. యాక్చువల్ గా అప్పుడు నాకు తెలీదు మీతో ఇలా పక్కన కూర్చొని ఐ వుడ్ బి జడ్జింగ్ అ షో, కానీ ఆ అదృష్టం అనుకుంటాను నేను. ఇట్స్ యోర్ మోడెస్టీ దట్ యుర్ సేయింగ్ దిస్ కొరియోగ్రఫీ వాజ్ ఎక్సలెంట్ ఆర్ అవుట్ స్టాండింగ్, బికాస్ వాట్ యూ డిడ్ విత్ ద సాంగ్ వాజ్ మ్యాజికల్. శేఖర్, నీకెలా? మూవీ వచ్చినప్పుడు నాకు ఇంకా డాన్స్ రాదు మాస్టర్, ఇంకా అప్పుడే డాన్స్ నేర్చుకుంటున్నా మాస్టర్. సాంగ్ మొత్తం ఒక వైబ్రేషన్ ఉంటుంది మాస్టర్. సాంగ్ బిగినింగ్ నుంచి త్రోట్ ఎండ్ వరకు వెళ్తా ఉంటుంది ఆ రిథం, ఆ డాన్సెస్ కూడా. నాకు తెలిసి
రజనీ సార్ బాగా కొరియోగ్రఫీ చేసిన మాస్టర్స్ లో మీరే మాస్టర్. తరుణ్ మాస్టర్ మన రవి ఏదో చెప్తాడంట. రవి సార్, ఫర్ ది లెజెండరీ కొరియోగ్రాఫర్ యు ఆర్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మా టీం నుంచి ఒక చిన్న రెస్పెక్ట్ మీకు. గైస్ కమ్ ఆన్. He's a legend. 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 నా జడ్జ్మెంట్ క్యారియర్లోనే ఎటువంటి సాంగ్ అయినా సరే కంటెస్టెంట్స్నే చూస్తాను, కానీ ఈ ఫస్ట్ సాంగ్ నన్ను డిస్ట్రాక్ట్ చేసింది. ఆ కాస్ట్యూమ్, బాయ్స్, మేకప్, తర్వాత ఫార్మేషన్స్. సో డెఫినెట్లీ యూ డిజర్వ్. సదా మీరు తరుణ్ మాస్టర్ గురించి మాట్లాడారు, కానీ మన బుల్లి కృష్ణుడి గురించి మాట్లాడలేదు. అంశు, ద బెస్ట్ థింగ్ ఐ లైక్ అబౌట్ యువర్ యాక్ట్స్ ఇస్, అంటే ఆ కొరియోగ్రఫీ తీసుకుని అలాగే చేయాలని యూ డోంట్ థింక్ అబౌట్ ఇట్. నువ్వు నీ స్టైల్లో ఇప్పుడు ఇలాంటి కృష్ణుడు తయారు చేసి దాంట్లో సల్సా వేసి చాలా కొత్తగా ఉంది. డాన్సర్స్ గెటప్ చాలా బాగుంది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ వెన్ ద గర్ల్స్ వాక్డ్ ఇన్. చాలా బాగుంది. డాన్సర్స్ వెరీ వెల్ డన్. జతిన్, నీ స్పెషల్ అపియరెన్స్ కూడా బాగుంది. హీరో లాగా ఫుల్ ఫిల్మ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. థాంక్యూ మ్యామ్. సో వెయ్య వెయ్య వెయ్ వెయ్. ఈ చిన్న పిల్లలందరి మధ్యలో దేర్ ఇస్ వన్ మోర్ సూపర్ స్టార్, అప్కమింగ్ సూపర్ స్టార్, అండ్ హిస్ నేమ్ ఇస్ గగన్. గగన్, కమ్ ఆన్ స్టేజ్. అచ్చు జతిన్ లా చేశాడు. మన జతిన్ బ్రదర్, హీ ఇస్ సో క్యూట్. ఓకే, సో శేఖర్ మాస్టర్, మన జతిన్ పర్ఫార్మెన్స్ గురించి మీ కమెంట్. అన్షు, ఐ లైక్ యువర్ వే ఆఫ్ కొరియోగ్రఫీ. ప్రతి సాంగ్ లో ఈ కొరియోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మాస్టర్ అన్నట్టు అంటే సేమ్ అదే చేయకుండా నీ స్టైల్ ఒకటి తీసుకొని చేస్తున్నావు, చాలా బాగుంది. అచ్చుడు కలర్ కాంబినేషన్ గ్రీన్ ఎల్లో ఫెస్టివల్ సాంగ్ చూసినట్టుంది. లాస్యా అద్దరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నువ్వు ఒక్క సూపర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని పంపించాలి. సో జతిని ఛాలెంజ్ చేయడానికి నువ్వు లాస్ట్ థర్డ్ రౌండ్ లో ఫర్ 3 lakh rupees ఎవరిని పంపిస్తున్నావు? నేను ఆ టీం నుంచి ఒక మాస్ నంబర్ తో పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తాను, మరి రవితేజ. ఓకే, సో ఇప్పుడు ఒక సూపర్ మాస్ నంబర్ మీద డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నాడు రవితేజ ఫ్రమ్ లాస్యాస్ టీమ్. You hold this. Oh, you can stop now. Suddenly, I'm from you. Enough. Stop. Do you want to see the show? No. Are you ready for a show? Yeah. Okay. Yay. Are you? Let's go. తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్ దుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్ స్టైలే నాటు స్టైలే స్టెప్ స్టైలే స్టైల్ బేబీ జిందాబాద్ స్టైలే అదిరే స్టైలే ఇది అందరి స్టైలే అమెరికానే చూసినా ఆస్ట్రేలియా చూసినా నాటు డాన్స్ లేదురా
ఎక్కడ చూసినా ఆ డాన్సే. జై babe. पुटुक्कु जरा जरा डुबुक्कु में पुटुक्कु जरा जरा डुबुक्कु में రవితేజ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొరియోగ్రఫర్ ఎవరు ఉన్నారు? బాలామా. అలాగే ఆ ఇంకొక అబ్బాయి ఉన్నారు, అతనికి కూడా రమ్మనండి.
ఇద్దరు చాలా బాగా చేశారు. ఆ ట్యూనింగ్ గానీ, ఆ ఇద్దరు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ గానీ, ఇట్ వాస్ సో మచ్ ఇన్ సింక్. దే హ్యాడ్ సో మచ్ కోఆర్డినేషన్. దే వర్ యాక్చువల్లీ ఆ రియాక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ కి. నాకు ఇంకోటి చాలా బాగా నచ్చింది, అక్కడ వెళ్ళి ఇది చేసే కదా, వెరీ నైస్. యూ ఆర్ సూపర్బ్. థ్యాంక్ యూ మ్యామ్. వెయ్య వెయ్య వెయ్ వెయ్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. రవితేజ చంపేశావరా. జోకర్ వేసుకున్నప్పుడు ఆ కామెడీ సీక్వెన్స్ ఇమ్మీడియట్ గా తను చనిపోయాడు అన్నాక బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం చేంజ్ చేసి చేసిన దానికి మేము కొంచెం ఎమోషన్ అయ్యాం. కానీ ఆ పార్ట్నర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాను. పర్సనల్ గా నేను చాలా అదృష్టవంతుడు ఇక్కడ కూర్చొని ఈ పర్ఫార్మెన్స్ చూస్తే. నేను ఇంకా ఏదో కొత్తగా నేర్చుకుంటా. ఐఎమ్ ఆల్సో లెర్నర్. ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. వీళ్ళని చూసి ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. ఏదో కొత్తది వస్తుంది. కొరియోగ్రఫీ చాలా బాగుంది బాలా. థ్యాంక్ యూ మాస్టర్. నేను ఏం చేయనా కూడా కొరియోగ్రఫీ చేస్తే నాకు బ్యాక్ సపోర్ట్ కూడా మా మాస్టర్ శశి మాస్టర్. మీ మాస్టర్ శశి గారు శశి గారు మంచి శిష్యుడు దొరికాడు మీకు. రవితేజ చంపేశావు పో. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. తరుణ్ మాస్టర్ మీకెలా నచ్చింది మన చిన్న జోకర్ పర్ఫార్మెన్స్? 5 minutes సాంగ్ లో వచ్చి మాక్సిమం 4 minutes 15 seconds వరకు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. అందులో ఒక మినిమం 200 మూమెంట్స్ లెక్క పెడితే ఆ 200 మూమెంట్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఈ మొత్తం స్టేజ్ ని యూజ్ చేశారు వితౌట్ డాన్సర్స్. That is a difficult task. These two have performed marvelously well. లాస్యా సూపర్ పర్ఫార్మెన్స్. రవి ప్లీజ్ వచ్చేసి జతిని తీసుకొని. అండ్ లాస్యా ప్లీజ్. ఫస్ట్ ఓట్ ఎవరిస్తారు? ఇద్దరు బాగా చేశారు కానీ ఎవరికైనా ఒకరు కంపల్సరీ ఇవ్వాలి. అంటే ఇద్దరిలో కొంచెం నాకు నచ్చింది కంగ్రాచులేషన్స్. 1 vote మీ టీమ్ కి. సదా మీ ఓట్ ఎవరికి? నాకు ఇద్దరు బాగా నచ్చినాయి. నేను అస్సలు కంపారిజన్ చేయడానికి కూడా నాకు వీల్లేదు. జతిన్. సో తరుణ్ మాస్టర్ సదా కూడా ఆవిడ ఓట్ ఇటువైపు జతిన్ కి ఇచ్చేసారు. ఈక్వల్ అయిపోయింది. అప్పుడెప్పుడో ఎపిసోడ్ లో చెప్పారు నాది తులారాశి బ్యాలెన్స్ అవ్వాలని. అప్పటి నుంచి మీకే కష్టాలన్నీ. సో మీ ఓట్ ఎవరికి?
7 lakhs ఉన్నాయి, which is చాలా గ్యాప్ ఉంది. You have to buck up for the next episode, please. So what do you think, judges? Task. Okay, so Ravi, నేను ఒక టాస్క్ ఇస్తాను. రవి పాటలు బాగా పాడతాడని నేను విన్నాను. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాట. నేనే రాసుకున్న పాట, ఒక సినిమాలో కూడా వచ్చింది. అదే ప్రేయసీ నువ్వు లేని చోట నేనుంటే ఏమి లాభం ప్రేయసి ప్రేయసి నువ్వున్న చోట ప్రేయసి ఉంటేనే కదనే ప్రేమ 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 ప్రేయసి ఉంటేనే కదనే ప్రేమ 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 టాపు లేచిపోద్ది పోద్ది పోద్ది టాపు లేచిపోద్ది పోద్ది పోద్ది మీరు ఉన్నప్పుడే కదా నేనుండేది ఆ ప్రేయసియే కదా నాకు కావాలి. నాకు టాస్క్ ఇస్తారా? చూసారు కదా, ఖాళీ అయిపోయింది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఓకే, సో లెట్స్ హియర్ ఇట్ ఫర్ MJ5. For MJ5 from Ravi's team, we have something. Guys! ఈ మంచుల్లో ప్రేమంచుల్లో ఎన్నెన్నో సందడులో కవ్వించే చీకటి కన్నుల్లో ఈతడి నిన్నే పిలిచెనులే. మనస్ఫూర్తి చెప్తున్నా, పెద్ద కొరియోగ్రాఫర్ అవుతాను. ఏమి చేస్త్రీ ఏమి చేస్త్రీ మనసుంటే మాయా వీర మనసుంటే మాయా వీర. చాలా ఎంజాయ్ చేశాను. జై బెజోడా దుర్గా మాతాకి. జంతుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెతుకులు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. ఐఎమ్
very happy to see this song today.